వెల్కమ్ టు వేదశ్రీ బస్ ఛానల్. ఈరోజు అయితే నా బర్త్డే సందర్భంగా గణేష్ గడ్డకి వెళ్తున్నాము. గణేష్ గడ్డ గుడి ఎక్కడుందో మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. వెళ్దాం. అవునండి, ఇంకా మేము బయలుదేరిపోయాము. హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి వెళ్ళే రూట్లో మధ్యలో రుద్రారం అనే ప్లేస్లో ఈ దేవాలయం మనకు కనిపిస్తుంది. ఇది సిద్ధి వినాయకుడి టెంపుల్. ఇదైతే చాలా మహిమగల ఆలయం. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం మనసులో ఒక కోరిక కోరుకొని 11 వారాలు 108 చుట్లు తిరిగితే చాలు, ఆ కార్యసిద్ధి వినాయకుడు మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఇక్కడ నేనున్నాను అంటూ సింధూర వర్ణంలో మెరుస్తుంటాడు మన బొజ్జగనపయ్య. ఈ దేవాలయంలో మనం శివయ్యను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకోవటానికి హోమంలో పెట్టిన కొబ్బరికాయనైతే ఇలా ముడుపుల్లాగా కడతారు. అంతేకాదండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం ఎంతో కొంత మనకు తోచినంత పే చేస్తే మన పేరు మీద పూజ చేసి అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. అయితే మేము కూడా మా పాప పుట్టినప్పుడు ఇలాగే ఒకసారి గుడికి వచ్చేసి మేము ఎంతో కొంత పే చేసాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మా పాప పేరు మీద పూజ చేయిస్తున్నారు, అన్నదానం కార్యక్రమం కూడా జరిపిస్తున్నారు. మనం వచ్చినా రాకపోయినా కూడా మన పేరు మీద వాళ్ళు పూజ ఖచ్చితంగా చేస్తారు అండ్ అన్నదానం కూడా మన పేరు మీద జరిపిస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇలా అయితే దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడైతే పూజ చేయడానికి నైవేద్యాన్ని అయితే తీసుకెళ్ళాము. ఇంకా లోపల పంతులు గారు పూజ చేశారు. అప్పుడైతే మేము ఓం గం గణపతి నమః అని అనుకోమన్నారు. అండ్ ఇంకా పూజ అయితే అయిపోయింది. పూజ అయ్యేటప్పుడు అయితే వీడియో తీయొద్దని చెప్పారు, అందుకే నేను తీయలేకపోయాను. అంతే అండి, చూశారు కదా, ఈ సిద్ధి వినాయకుడి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. మీరు కూడా వచ్చి మన కోరికలను తీర్చే సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.